రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మళ్ళొక బిగ్ స్టేట్మెంట్ చేశారు. ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ట్వీట్ ఏం చెప్తున్నాడంటే, ప్లీజ్ బీ కేర్ఫుల్ సిల్వర్ పీకింగ్, దేర్ విల్ బీ ఏ మేజర్ పుల్ బ్యాక్ బిఫోర్ ఇట్ బీయింగ్ క్లైంబింగ్ అగైన్. అంటే సిల్వర్ మీరు అంటే మళ్ళీ అంటే సిల్వర్ కంటిన్యూగా పెరుగుతుందని నేను ఇంతకుముందే ట్వీట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు చెప్పడం ఏంటంటే, సిల్వర్ ఇంచుమించు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచి 100% పైగా పెరగడం, 120% ప్రాఫిట్స్, ఇంచుమించు 200% ప్రాఫిట్స్ కూడా కొందరికి ఇవ్వడం జరిగింది. ఈ 100 to 150% పెరిగిన విధానము ఇంకా కొనసాగుతుంది. కాకపోతే దగ్గరలో ఒక పెద్ద క్రాష్ ఉంది. ఆ క్రాష్ అయినా మీరు భయపడొద్దని అయితే ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. ఆ క్రాష్ అయినప్పుడు భయపడకుండా మళ్ళీ వీలైతే ఎట్ ఏ టైం మొత్తం అమౌంట్ పెట్టకుండా ఒక అంటే డిప్ అయినప్పుడు డిప్ ఆన్ బై లాగా కొంటే బెటర్ అని అయితే ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. అని చెప్పడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిల్వర్ మళ్ళీ పతనం అవుతుంది. ఆ పతనం అయినప్పుడు భయపడకుండా మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత పెద్ద గెయిన్ ఉంటుందని అయితే ఇన్వెస్టర్లకు చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ నేను అదే పని చేస్తున్నాను, మీరు కూడా అదే పని చేయండి. అబ్జర్వ్ చేయండి. మళ్ళీ పతనం అయినప్పుడు క్రాష్ దగ్గరలోనే ఉంటుంది. దగ్గరలో క్రాష్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ బై చేయండి. టెన్షన్ పడి మళ్ళీ ఎగ్జిట్ అయ్యి ఉన్న అంటే క్యాపిటల్ గెయిన్ మొత్తం పోగొట్టుకోకూడదని అయితే ప్రజెంట్ ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన ట్వీట్ చేయడం జరిగింది, ఐ స్టాండ్ బై వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ విల్ బై సిల్వర్ అప్ టు $100 అండ్ వెయిట్. అంటే ప్రజెంట్ $100 అయ్యేదాకా ప్రజెంట్ వెయిట్ చేస్తాను, తర్వాత అబ్జర్వ్ చేస్తాను, తర్వాత పడిపోయినప్పుడు అయితే ప్రజెంట్ కొంటాను అని అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్లకు కూడా బీ కేర్ఫుల్ అని చెప్పడం జరుగుతుంది. సో సిల్వర్ మరొక క్రాష్ ఉంటుంది. ఆ క్రాష్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మీరు ఊహించని గెయిన్ ఉంటుందని అయితే ప్రజెంట్ రాబర్ట్ కియోసాకి చెప్తున్నారు. ఈ యొక్క పోస్ట్ అయితే ప్రపంచం గ్లోబల్ వైజ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేసిన వాటిలో మాత్రం చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లేపింది. కొందరేమో ఆల్రెడీ పతనం అవుతుంది మళ్ళీ పెరగదంటున్నారు, కొందరైతే మాత్రం మళ్ళీ పెరుగుతుంది, పుల్ బ్యాక్ ఖచ్చితంగా ఉంటుందని అయితే కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఏం జరుగుతుందో అయితే చూడాలి.